ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా దౌత్యవేత్తలను చంపాలని చూస్తుందా? చర్చల కోసం వచ్చిన వారిని వేటాడాలని ప్లాన్ చేసిందా? అవును. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సాక్షిగా ఒక భయంకరమైన కుట్ర బయటపడింది. ఇరాన్ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం దిగి బస్సులు మారి రైళ్లలో రహస్యంగా ప్రయాణించి టెహ్రాన్ చేరుకోవాల్సి వచ్చింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అమెరికా చేసిన ఆ డైరెక్ట్ సెక్యూరిటీ థ్రెట్ ఏంటి? ఈరోజు వీడియోలో అమెరికా నీచత్వాన్ని బట్టబయలు చేద్దాం. అసలు కథ ఇక్కడ మొదలైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి నేతృత్వంలోని హై లెవెల్ టీం ఇస్లామాబాద్కు వెళ్ళింది. ఒక్కటే ఉద్దేశం, ప్రాంతీయ శాంతి. కానీ అమెరికా ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కాగానే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ విశ్లేషకుడు మహమ్మద్ మరండి వెల్లడించిన దాని ప్రకారం చర్చలు ముగియగానే ఇరాన్ బృందానికి అమెరికా నుంచి ప్రత్యక్ష భద్రతా ముప్పు ఎదురైంది. అంటే మీరు క్షేమంగా వెళ్లలేరు అనే సంకేతాన్ని అమెరికా పంపింది. ఇక్కడే అసలు థ్రిల్లర్ మొదలైంది. టెహ్రాన్ వెళ్లాల్సిన ఇరాన్ అధికారిక విమానాన్ని అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆ విమానాన్ని గాల్లోనే మళ్లించి మషద్ వైపు తీసుకెళ్లారు. ఇరాన్ ప్రతినిధి బృందం కేవలం భయంతో విమానం మారలేదు. వారికి డైరెక్ట్ మిస్సైల్ థ్రెట్ ఉందని హెచ్చరికలందాయి. విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వార్నింగ్ రావడంతో అది టెహ్రాన్ వెళ్లకుండా ఈశాన్య ఇరాన్లోని మషద్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఒక అగ్రరాజ్యం వేటాడాలను చూస్తుంటే గాలిలో విమానాన్ని దారి మళ్లించడం అంటే అది ఎంతటి భయంకరమైన పరిస్థితితో ఊహించుకోండి. అమెరికా తన రాడార్లతో ఇరాన్ ప్రతినిధులను ఒక ఉగ్రవాదుల్లా వేటాడాలని చూసింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం విమానంలో ప్రయాణించడం క్షేమం కాదని భావించిన ఇరాన్ మంత్రులు ఏం చేశారో తెలుసా? తమ హోదాను పక్కన పెట్టారు. ప్రాణాలను కాపాడుకోవడానికి విమానం దిగి రహస్యంగా బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించారు. ఊహించండి, ఒక దేశ విదేశాంగ మంత్రి తన దేశం వెళ్ళడానికి ఒక సామాన్యుడిలా బస్ ఎక్కాల్సి వచ్చిందంటే అమెరికా ఎంతటి గూండాగిరి చేసి ఉండాలి. ఇది ఇరాన్ అధికారుల మనోధైర్యానికి నిదర్శనం. వారు అమెరికా ట్రాప్లో పడకుండా మట్టి ముక్కల మధ్య నుంచి మౌనంగా తమ దేశానికి చేరుకున్నారు. ఈ ఘటనతో ఒక విషయం స్పష్టమైంది. అమెరికాకు దౌత్య నీతి లేదు, కేవలం గ్యాంగ్స్టర్ నీతి మాత్రమే ఉంది. ఇరాన్ ప్రతినిధి మహమ్మద్ మరండి ప్రకారం ఇరాన్ కొన్ని కీలక హామీలు అడుగుతున్న టైంలోనే వాన్స్ చర్చలను కట్ చేశారు. ఆ వెంటనే బెదిరించింది అమెరికా. చర్చలు జరుగుతున్న టైంలోనే వాషింగ్టన్ పోస్ట్లో ఇరాన్ నాయకత్వంపై అంతిమ దాడులు జరపాలని ఒక వ్యాసం వచ్చింది. ఇరాన్ ప్రతినిధులు దీన్ని ఒక పరోక్ష బెదిరింపుగా భావించారు. తాము పాకిస్తాన్లో ఉన్నప్పుడే తమను అంతం చేయడానికి అమెరికా మీడియాను వాడుకొని మైండ్ గేమ్ ఆడిందని వారు ఆరోపిస్తున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉన్న ఇరాన్ డెలిగేషన్లో ఒక్కరు కూడా పాకిస్తాన్లో ఉండిపోవడానికి ఇష్టపడలేదు. మా ప్రజలు ఇరాన్ వీధుల్లో క్షిపణి దాడుల మధ్య ఎలా ధైర్యంగా ఉన్నారో మేము అలాగే ఉంటామని వారు విమానమెక్కారు. చర్చలకు పిలిచి అతిథులను భయపెట్టడం ఏ దేశ సంస్కృతి? జేడీ వాన్స్ వంటి నేతలు నమ్మకం గురించి మాట్లాడుతుంటారు, కానీ ఇలాంటి దాడులు ప్లాన్ చేసే దేశాన్ని ఇరాన్ ఎలా నమ్ముతుంది? ఇజ్రాయెల్ కళ్ళజోడుతో చూస్తూ ఇరాన్ను నాశనం చేయాలి అనే అమెరికా కుతంత్రం ఈ ప్రయాణంతో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ప్రాణాపాయం తప్పించుకున్నా ఇరాన్ ఇప్పటికీ శాంతి కోసం చర్చలకు రావడానికి సిద్ధమని ప్రకటించింది. అమెరికా వెన్నుపోటు పొడిచినా ఇరాన్ మాత్రం బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తోంది. ఈ వారం చివర్లో మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. నమ్మకం అనేది రాత్రికి రాత్రి రాదు అంటాడు జేడీ వాన్స్. నిజమే, కానీ నమ్మకాన్ని హతమార్చే అమెరికా గూండాగిరి ముందు ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోదని ప్రూవ్ అయింది అంటుంది ఇంటర్నేషనల్ మీడియా. ఇది అమెరికా కుతంత్రంపై ఇరాన్ ప్రతినిధుల గ్రేట్ విక్టరీ.